దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఆమెన్ చెప్పినారా? ఆమెన్. ప్రతి ఆదివారము మనము ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని వింటూ వస్తూ ఉన్నాం. గత వారములో మనము రెకాబీల గురించి మాట్లాడుకున్నాం. గుర్తుందా? రెకాబీల గురించి మనము మాట్లాడుకున్నాం. రెకాబీలు దేవుని ఇశ్రాయేలు సంతతి వారు కానే కాదు అని, ఇశ్రాయేలు 12 గోత్రాలకు చెందిన వారు ఏమాత్రం కూడా వాళ్ళు కారు. ఎవరు రెకాబీలు అంటే వారు మోసే మామ అయిన ఇత్రో కుమారుని కదా కేయిన్నాను సంతతి వారన్నమాట ఉంది. వారు పేరు రెకాబీలు, లేదా వారి ముత్తాత పేరు యెహోనాదాబు, యోనాతాను అని వ్రాయబడింది. రెకాబీలు అనే వీళ్ళు తమ పితరుని యొక్క ఆజ్ఞ మాటకు లోబడి 20 సంవత్సరాలు గడిచిపోయినా వారి ముత్తాత అయిన యోనాతాను యొక్క మాట వాళ్ళు విన్నారు. దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా వారితో మాట్లాడి వారిని ఒక గదిలోకి తీసుకొని వెళ్ళి ఆ గదిలో ద్రాక్షరసం పెట్టి మీరు తాగండి అంటే వాళ్ళు ఏమాత్రం కూడా దాన్ని తాగలేదు, ముట్టుకోలేదు. అంత మాత్రం కాకుండా వారికి ఊరిలో ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవద్దు అన్నాడు. విత్తనాలు వేయొద్దు అన్నాడు. ద్రాక్ష తోట నాటొద్దు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు సంచారులు, అంటే వారు పశువుల కాపరులు. వారు అడవిలోని డేరాలు వేసుకొని నివసించేవారు. అక్కడనే వారి ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. అటనే వాళ్ళు దేవుని రాజ్యం వెళ్ళేవారు. ఏది ఏమైనా ఈ ఆదివారం ఈ ప్రభు దినాన కూడా ఒక అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంశం మీద 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా మీరు నోట్ చేయండి, రాయండి. నోట్స్ తీసుకొని పెన్ను తీసుకొని రాయండి. ప్రశ్న ఒకటి ఏంటంటే, మనము బ్రతకాలంటే ఏమి చేయాలా? మనము బ్రతకాలంటే ఏం చేయాలా? మీరు చెప్తే నేను చెప్తాంగా. మనము బ్రతకాలంటే ఏం చేయాలా చెప్పండి. మనము బ్రతకాలంటే ఏం చేయాలా? దేవుని మాట వినాలా అని ఆమె అంటుంది. ఇంకా మీరేం చెప్తారు? సహోదరులు కూడా యవనస్తుని మాట చెప్పాలి. మనం బ్రతకాలంటే ఏం చేయాలా? తినాలా? తినాలా. రెండవది, తిన్న తర్వాత ఏం చేస్తారు? తాగుతారు. అంతే కదా. తిన్న తర్వాత ఏం చేస్తారు? తాగుతారు. తినాలా. మనం బతకాలంటే తినాలా. ఇక్కడ నుండి ఒక సమాధానం వస్తుంది. ఇక మీ నుంచి ఏమొస్తుంది? మనం బతకాలంటే, యవనస్తులు పిల్లలు, మనం బతకాలంటే ఏం చేయాలా? ఉద్యోగాలు చేయాలనా? ఉద్యోగాలు చేయాలా బతకాలంటే? మనం బతకాలంటే ఏం చేయాలా? గాలి పీల్చుకోవాలనా? అది అవసరమే కదా. ఆక్సిజన్ లేకపోతే మనిషి ఏమవుతాడు? చనిపోతాడు, అంతే కదా. అది అవసరమే కదా. దేవుని మాట వినాలని, తినాలా అని, తాగాలా అని, గాలి పీల్చుకోవాలని, ఉద్యోగం లేకపోతే ఎలా బతుకుతావురా నువ్వు అంటాం కదా. అదే ఒక సమస్యనే. కానీ ఇవన్నీ కూడా లోక సంబంధమైన విషయాలు, సంగతులు. అయితే ఇవన్నీ మీకు కావాలని మత్తయి సువార్త 6:32-33 వచనాల్లో ఇవన్నీ మీకు కావాలని, అంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించొద్దు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసా తెలియదా? తెలుసు అని ఉంది. మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు
అనుగ్రహించబడును అన్న మాట రాయబడింది. అయితే మనము బతకాలి అంటే ఎలా బతకాలనో, ఏమి తిని బతకాలనో, ఏమి తాగి బతకాలనో, ఎక్కడ బతకాలనో, ఎక్కడ నివసించాలనో ఇవన్నీ కూడా నీ తండ్రికి తెలుసు. అంటే నీ దేవునికి తెలుసు అన్నమాట. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏమిటో నేను మీకు ఒక 5 విషయాలు చెప్తా, రాస్తారా? ఒక 5 విషయాలు. ఒకటవదిగా మనం బతకాలంటే యెహోవాను ఆశ్రయించున్నప్పుడు, లేదా యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బతుకుదురు. ఒకటోది ఏంది? యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. రెండవదిగా చెప్తాను, మీరు బతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకండి. మీరు బతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయండి, లేదా మేలు వెదకండి అన్నది. ఇక మూడవదిగా యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకుదురు. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతిస్తారు. మీ హృదయము తెప్పరిల్లి నిత్యము మీరు బతుకుతారు. ఇది మూడవది. నాలుగవదిగా దేవుని కట్టడలను విధులను గైకొనువాడు బ్రతుకును. దేవుని కట్టడలను విధులను గైకొనువాడు బ్రతుకుతాడు. ఇక ఐదవదిగా నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. నేను తర్వాత మీకు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మళ్ళీ వస్తాను. ఇప్పుడు మొదటిగా మనం చెప్పుకున్న మాట ఏమిటంటే, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు అనే దానికి రెఫరెన్స్ చూడండి. ఆమోసు గ్రంథం తీయండి, బైబిల్ తీయండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చదవాలి. యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయును. తల వంచితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కరుణా సంపన్నుడా, మీకు స్తోత్రం స్తుతులు చెల్లించుచున్నాం. ఈ చదివిన లేఖన భాగం దీవించండి, చదవబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించండి. మేము ఎలా బతకాలనో నీ వాక్యం చెప్తున్నట్టుగా జీవించుటకు మీ కృప దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అర్థమైంది కదా ఎలా బతుకుతాం మనం? వాక్యం చెప్తున్న మాట, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. దేవుణ్ణి మనము ఆశ్రయించితే బతుకుతాం. అది దేవుని వాక్యం చెప్తున్నమాట. మనం బతకాలంటే ఏం చేయాలంటే కొన్ని కారణాలు మీరు చెప్పినారు. దేవుని మాట వినాలని, తినాలని, తాగాలని, గాలి పీల్చుకోవాలని, అవునా? ఇవన్నీ మీకు కావాలని ముందే దేవునికి తెలుసు కాబట్టి ప్రభు ఇలా చెప్పినాడు, యెహోవాను ఆశ్రయించుడి. యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బతుకుతారు. ఇంకో మాట చూస్తారా? 4వ వచనము 5వ వచనము చదువుదాం. 4వ వచనము 5వ వచనం కూడా చదువుకుందాం. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల, దేవుని వాక్యం చెప్తుంది, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని అన్నాడు. ఎవరితో చెప్పినాడు ఈ మాట? చెప్పండి, ఎవరితో చెప్పినాడు ఈ మాట? ఇశ్రాయేలుతో చెప్పినాడు. ఆనాడు
ఇశ్రాయేలుతో చెప్పినాడు, ఈనాడు నీతో నాతో ఆయన చెప్తున్నాడు. ఈనాడు ఈ మైకు ద్వారా వింటున్న వారితో చెప్తున్నాడు. కూడి వచ్చిన మనతో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు అని దేవుని వాక్యం చెప్తుంది. నన్ను ఆశ్రయించుడి మీరు బతుకుతారు. అవునా? నన్ను ఆశ్రయిస్తే మీరు బతుకుతారు. మనం బతకాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి మనము ఆశ్రయించేవారుగా ఉండాలి. బతకడానికి ఏదో లోకంలో ఒక సామెత మనకు కనిపిస్తుంది. ఏమిటంటే, అది ఈ మాటనేమో ఏదో కడుపు కూటి కోసమా కోటి విద్యలన్నట్టుగా దీని ఏమంటారు? కూటి కోసము కోటి విద్యలు, కూటి కోసము తిండి కోసము కోటి విద్యలు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నన్ను ఆశ్రయిస్తే మీరు బతుకుతారు, అంతే. అర్థమైందా? నన్ను ఆశ్రయించండి, మీరు బతుకుతారు. మీరు బతకాలంటే ఏం చేయాలా? నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి. ప్రజలు, దేవుని ప్రజలు యెహోవాను వెదికితే ఆయన దొరుకుతారు. అవునా? బతుకుతారు అనే మాట ఉంది. ఏలియాతో దేవుడు చెప్పినాడు, నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగి ఉండు అన్నాడు. సొమ్రోన్ దేశంలో కరువు వచ్చింది, తనున్న ప్రదేశంలో కరువు వచ్చింది. వచ్చిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఏలియాతో నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగిగుండుము అని చెప్పినాడు. వెళ్ళాడు. కెరీతు వాగు పారుతూ ఉండగా అక్కడ ఒక గదిలో లేదా ఒక సొరంగములో దాక్కునుండగా దేవుడు తన ఆకలి తీర్చడానికి ఏం చేశాడు? దేవుడు ఉదయము సాయంత్రం కాకుల ద్వారా దేవుడు అతన్ని పోషించినాడు. కాకుల ద్వారా పోషించినాడు. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బతుకుదురు. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏమాత్రం కూడా మనం నిర్లక్ష్యం చేయడానికి ఏమాత్రం వీలు లేదు. ఆయనను ఆశ్రయించాల్సిందే. ఎండ వచ్చింది, మనం దేన్ని ఆశ్రయిస్తాం? నీడను ఆశ్రయిస్తాం. దాహమైంది, కుండల దగ్గరికి వెళ్తాం నీళ్ళ కోసమై. ఆకలైంది కదా, భోజనం కాడికి వెళ్తాం. అదేవిధంగా మనం బతకాలంటే స్థిరకాలము దేవుణ్ణి ఖచ్చితంగా మనం ఆశ్రయించువారమై ఉండాలి. ఆయనే బతికించువాడు, పుట్టించువాడు ఆయనే, గిట్టించువాడు కూడా ఆయనే. అది మనం గుర్తుంచుకుందాం. ఇంకేముంది? 5వ వచనం చూడండి. 5వ వచనంలో బేతేలును ఆశ్రయింపకుడి అన్నాడు. అర్థమైంది మాట? బేతేలును ఆశ్రయింపకుడి, ఇంకా గిల్గాలులో ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడి పోవును, బేతేలు శూన్యమగును అన్నాడు. కనిపించే బేతేలైనా, కనిపించే గిల్గాలైనా, కనిపించే బేర్షెబా అయినా ఇవేమైతాయంటే నిర్మూలమవుతాయి. నాశనం అవుతాయి. బేతేలు అంటే అర్థం ఏమిటి? దేవుని మందిరం కదా. బేతేలు అంటే దేవుని మందిరం కదా. యాకోబు పారిపోతూ ప్రొద్దుగూకగా ఒక స్థలములో, ఒక పొలములో రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని నిద్రిస్తుండగా అక్కడ దేవుడు కనిపించినాడు. ఇదే పరలోకపు గవిని అన్నాడు. అవునా? ఇదే దేవుని మందిరమగును అన్నాడు. 21 సంవత్సరం గడిచిపోయిన తర్వాత 2 భార్యలతో 11 మంది కుమారులతో, ఒక కుమార్తెతో, ఆస్తితో, అంతస్తులతో లేదా ఆస్తితో తను తిరిగి వస్తూ షెకెములో తన కోసం ఇండ్లు కట్టించుకొని అక్కడ కాపురం ఉండి, ఆ సమయంలో తన కుమార్తె దీన లేయ
యాకోబును కనినటువంటి కుమార్తె దీన ఆ ఊరి కుమార్తెలను చూడవెళ్ళి చెడిపోయి ఇద్దరు అన్నగారు లేవి షిమియోను ఇద్దరు వెళ్ళి ఆ ఊరిలో ఉన్న మగవారినందరిని చంపి ఆ తర్వాత దేవుడు ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే, నువ్వు బేతేలుకు వెళ్ళు, బేతేలులో నీకు కనిపించిన దేవుని కోసం అక్కడ మందిరం కట్టు, అక్కడ ఉండు అని దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని బేతేలుకు వచ్చినాడు. బేతేలులో మందిరం కట్టాడు. అయితే వాక్యం చెబుతోంది బేతేలును ఆశ్రయించకండి, బేతేలును ఆశ్రయించకండి. అవునా? బేతేలును ఆశ్రయించకండి, గిల్గాలులో ప్రవేశించకండి, బేర్షెబాకు వెళ్ళకండి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడుతుంది, బేతేలు శూన్యమైపోతుంది. అయితే ఏం చేయాలా? 6వ వచనం చదువుతారా? అయితే ఏం చేయాలా? యెహోవాను ఆశ్రయించుడు, అప్పుడు మీరు, అది దేవుని వాక్యం చెప్పే మాట. కనిపించే బేతేలైనా, కనిపించే గిల్గాలైనా, కనిపించే బేర్షెబా అయినా ఇవి నిర్మూలమవుతాయి, ఇవి చెరపట్టబడతాయి, ఇవన్నీ కూడా. అయితే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు, అప్పుడు నువ్వు బతుకుతావు. అది మనం బతకాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి, అంతేగాని దేశాలు కాదు, ఊర్లు కాదు. ఈనాడు యాత్ర నిమిత్తమై కొంతమంది ఎక్కడికి పోతున్నారంటే విజయవాడకి వెళ్తున్నారు. విజయవాడలో ఏముంది? అక్కడ మేరీమాత ఉందా? మరేముంది కదా అక్కడ. అది ఎక్కడ ఉంది? గుంటూరులోనా? విజయవాడలోనే కదా. ఈరోజు ఒక 3 గుండ్లు వచ్చినాయి. 3 గుండ్లు ఎక్కడికి వచ్చినాయంటే రామపురం వచ్చినాయి. నేను అడిగిన, ఎక్కడికి పోయినది మీరంటే విజయవాడకు. ఎందుకు? ఎంటికలు ఇవ్వడానికి. ఎందుకంటే ఒప్పందం చేసుకున్నట. అంటే ఆమెకి తక్కువైన ఎంటికలు ఏమన్నా మరి అమ్మకు తక్కువ, నేను అడిగిందే ఎంటికలు ఇవ్వమని. ఎంత పిచ్చలో చూడండి వీళ్ళంతా కూడా. యేసుక్రీస్తుని ఆరాధన చేయమంటే, యేసుక్రీస్తుకు హృదయాలు ఇవ్వమంటే ఎంటికలు ఇవ్వడానికి ఎక్కడికి పోయినారంట. ఏం పద్ధతి వల్ల? ఏమన్నా దేవుని బైబిల్ అటు ఉందేమన్నా? నాకు ఎంటికలు ఏరి అని ఎంటికలు వేసుకుని ఏం చదామే ఏమన్నా? ఎంత ఘోరమో చూడండి. వెళ్ళకండి అన్నాడంతే. వెళ్ళకండి. ఎందుకు వెళ్తారు మీరు పనిలేక? బేతేలుకి వెళితే వెళ్ళకండి కదా, గిల్గాలకి వెళ్ళకండి, ఎందుకంటే అది చెరపట్టబడుతుంది, బేర్షెబా నిర్మూలమవుతుంది. ఎందుకు మీరు అట్లా తిరుగుతున్నారు? దేవుణ్ణి ఆశ్రయించండి, అంతే కదా. దేవుణ్ణి ఆశ్రయించండి, అప్పుడు మీరు బతుకుతారు. చదువుతారా కింది మాట? ఆశ్రయింపని ఎడల, 6వ వచనంలో 2వ లైన్లో, ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆరిపివేయలేకుండా, చదవాలి ఆ మాట మీరు ఖచ్చితంగా. అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేస్తాడంతే. దేవుని ఆశ్రయింపకపోతే అగ్ని చేత నాశనం చేస్తాడు. ఆశ్రయిస్తే బతుకుతాము, ఆశ్రయించకపోతే ఆకాశము నుండి ఏం కురిసింది? సొదొమ గొమొర్ర మీద అగ్ని గంధకములతో కదా అగ్ని కురిసింది, దాంతోపాటు గంధకం కురిసింది. 2 చేత సొదొమ గొమొర్రాలు మొత్తం ఏమైపోయినాయి? అమ్మా ఆడుకోవద్దు పిల్లలతో. తల్లి వాక్యం అండి కొంచెం దయచేసి. అగ్ని కురుస్తుంది, దాంతోపాటు గంధకం కొడుస్తుంది. కాలిపోతాం, అంతే. కాలిపోతాం, బూడిదైతాం. ఎందుకు పనికిరాం? అలా నువ్వు కాకూడదనే దేవుడి ఉదయకాలము వాక్యము నీకోసమే అందిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా దేవుని వాక్యం వినేవారుగా ఉండాలి. చూద్దాం బైబిల్లో ఇంకేం రాయబడని చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం తీయండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం చదవాలి. 14వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? 14:7లో రాయబడిన మాట, అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున
ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము ఆ, నిరభ్యంతరముగా తిరగవచ్చును. చాలండి చాలు. ఏం చెప్తాను దేవుని వాక్యం? ఏమా ఇంకా తెలియదా? దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయము వచనం ఎంత? 7వ వచనం చదువుకున్నాం. ఏముంది అందులో? అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసినాడు. దేవుడు ప్రకటన చేస్తూ ఉన్నాడు మనకు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రకటన చేస్తున్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు? మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినామా? ఇంకా ఆశ్రయిస్తున్నామా? ఇంకా ఆశ్రయించినామా లేకపోతే ఇంకా దావలో ఉన్నామా? ఆశ్రయించబోతున్నామా? సమీపించబోతున్నామా? చెప్పాలి. మీరు సమీపించారా లేదా? మీరు ఇంతకు సమీపించినారా? సమీపిస్తేనే, ఆశ్రయిస్తేనే మనం బతికేది, లేకపోతే అగ్ని చేత కాల్చబడతాం. వాక్యం చెప్తున్న మాట, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఏం జరిగింది? ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ ఏం కలగజేశాడంట? నెమ్మది కలగజేసినాడు. నెమ్మది కలగజేసినాడు. 5 ఏండ్లు నెమ్మది కలగజేశాడు. 10 ఏండ్లు నెమ్మది కలగజేశాడు. 15 ఏండ్లు నెమ్మది కలగజేశాడు. 20 ఏండ్లు నెమ్మది కలగజేశాడు. 30, 40 ఏండ్లు నెమ్మది కలగజేశాడని న్యాయాధిపతుల గ్రంథములో మనము చూస్తాం. రక్షకులను దేవుడు వారి కోసం పుట్టించినప్పుడు, వారు దేవుని మాట విన్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు వారికి నెమ్మది కలిగించినాడు దేవుడు. వారికి నెమ్మది కలిగించాడు దేవుడు. నీకు నెమ్మది కలగాలంటే, నీ కుటుంబానికి నెమ్మది కలగాలంటే నువ్వు ఏం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలా. ఆశ్రయించినప్పుడే దేవుడు నీకు, నీ కుటుంబానికి నెమ్మది ఆయన కలగజేస్తాడు. నెమ్మది కలగాలంటే, నెమ్మది ఉండాలంటే ఏదో ఇంత పెద్దల ఆస్తి ఉండాల్సిన అవసరం లేదు, డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, తినడానికి తిండి ఉండాల్సిన అవసరం లేదు. ఇంత డబ్బు అంటే ఏం చేయాలి? నెమ్మది లేని కుటుంబంలో బతకడము కష్టం. అవునా? ఆస్తులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, తరగని ఆస్తి ఉంది, కానీ ఏమి లేదు ఇంట్లో, నెమ్మది లేదు. నెమ్మది లేని ఇంట్లో ఏ స్త్రీ ఉండలేదు, నెమ్మది లేని ఇంట్లో ఏ పురుషుడు ఉండలేడు, నెమ్మది లేని ఇంట్లో ఏ పిల్లలు కూడా ఉండలేరు. బయట పోయి బతుకుతారు గాలికి. అందుకే వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయనని మన చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు. నెమ్మది కలగజేశాడు. సాతానుతో దేవుడు చెప్పిన మాట, సాతాను దేవునితో చెప్పిన మాట ఏంటంటే, ఏబును గురించి చెప్పిన మాట ఏంటంటే, నీవు అతని చుట్టూ, అతని ఆస్తికి, అతని ఇంటికి, అతని పిల్లలకు, అతని కుటుంబానికి నువ్వు చుట్టూ కంచె వేసినావు. ఆయన కంచె వేస్తే కంచెలోకి ఎవడు వెళ్ళగలుగుతాడు? దేవుడు తప్ప. అవునా? మన ఇంటికి మనం తాళం వేసినాం, తాళాన్ని పలగొట్టే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు కంచె వేస్తే ఆ కంచెలోకి సాతాను కాదు కదా, ఎవరు కూడా లోపటికి మాత్రం వెళ్ళలేరు. ఆ విధంగా ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేయాలంటే నువ్వు దేవుణ్ణి ఖచ్చితంగా ఆశ్రయించాల. ఆశ్రయిస్తే నెమ్మది కలగజేస్తాడు. మనం నిరభ్యంతరంగా తిరగొచ్చు, భయం లేకుండా తిరగొచ్చు. ఇప్పుడు తండ్రి ఉన్నంత వరకు కుమారునికి ఏ భయం ఉండదు, తల్లి ఉన్నంత వరకు కుమారులకు ఏ భయం ఉండదు. ఎప్పుడైతే వాళ్ళు పోతారో అప్పుడు భయం. అవునా? భయం. ఎవరొచ్చి కొడతారో, ఎవరొచ్చి మీనబడతారో అనే భయం. గొర్రెల కాపురున్నంత వరకు గొర్రెలకు ఏమీ భయం ఉండదు.
గొర్రెల కాపరి పోయిన తర్వాతనే గొర్రెలకు భయం. అవి చెదిరిపోయిన మాట రాయబడింది కదా, గొర్రెల కాపరిని కొట్టుదును అవి చెదిరిపోయాను అని రాయబడింది. యేసు ప్రభువును కొట్టగా శిష్యులందరూ ఏమైనారు? పారిపోయిన, చెదిరిపోయినారు అందరు ఉడక. సోదరులారా, వాక్యం చెబుతున్న మాట గమనించుదాం. నెమ్మది వారి చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రకారముల గోపురములను, గుమ్మములను, ద్వార బంధములను అమర్చుదాము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి అనే మాట ఉంది. బ్రతికిన తర్వాత సమృద్ధి, నెమ్మది, తర్వాత వృద్ధి నొందిరి. వృద్ధి నొందిరి అన్న మాట వాక్యం చెబుతూ ఉంది. ఆశ వారితో మాట్లాడని చెప్పి వాక్యం చెబుతుంది. ఆశ రాజు, యూదా రాజు అయిన ఆశ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినట్టుగా ఈ అధ్యాయం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం చూడాలి. సహోదరులారా చూడండి, బైబిల్ తీయండి, చదవండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము చదువుతారా? 30 వచనం, 31 వచనం, 32 వచనం. కాబట్టి ఏ బట్టి అంట? ఇశ్రాయేలీయులారా, విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలంటిని విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 3 వచనాలు చూడండి. కాబట్టి అనే మాట ఉంది. ఏ బట్టి అంట? ఇటుకల బట్టే? సిమెంట్ బట్టే? గుర్తుపెట్టుకుందాం. ఆ పై మాటలు చదివితే మీకు అర్థమయ్యేది. కాబట్టి అంటే అంతకుముందు ఏదో జరిగింది, జరగకూడదు జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధించును అన్నాడు. అంతే కదా? ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధిస్తాడు దేవుడు. శిక్ష విధించువాడు దేవుడు. నీ ప్రవర్తనను బట్టి, నీ చూపును బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ పాపాన్ని బట్టి ఆయనే శిక్ష విధించువాడు. అది గుర్తుంచుకోవాలా. ఇంకేముంది? మనసు త్రిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి అన్నాడు. ఏమన్నాడు దేవుడు? ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధిస్తాడు. అయితే మనసు త్రిప్పుకోండి అన్నమాట ఉంది. మనసు త్రిప్పుకోండి. మనసు తిప్పుకోవాలా. పాపం మీద ఉన్న మనసు తిప్పుకోవాలా, లోకం మీద ఉన్న మనసు తిప్పుకోవాలా. అవునా? దేని మీద నీకు మనసు ఉందో ఆ మనసు తిప్పుకోండి. ఆ వైపు మీరు వెళ్ళకండి. మనసు తిప్పుకొని మీ అక్రమములు, అవునా? అంతేనా? మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటిని అన్నిటిని విడిచిపెట్టండి అనే మాట ఉంది. విడిచిపెట్టుట మనకై మనమే విడిచిపెట్టాలా. ఏది పాపమో, ఏది దుర్మార్గతనో, ఏది మనల్ని శిక్ష తీసుకుని వెళ్తుందో దాన్ని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టండి. అంతే, విడిచిపెట్టండి. ఇంకేం చేయాలా? 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకోండి అన్నమాట ఉంది. ఏం తెచ్చుకోవాలా మనము? నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకోండి. నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో.
అవునా? ఇకనైనా ఏం తెచ్చుకోవాలి మనము? బుద్ధి తెచ్చుకోవాలి అంతే. చెప్పుకో, నీకై నువ్వే చెప్పుకుంగా. నీకే నువ్వు చెప్పుకోవాల్సిందే, నాకే నేను చెప్పుకోవాల్సిందే. బుద్ధి తెచ్చుకో. నా దేహమా, నా శరీరమా, నా కండ్లు, నా మనసా, బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా. బుద్ధి మార్చుకో ఇప్పటికైనా. మించిపోయింది ఏమీ లేదు, ఇంకా బుద్ధి మార్చుకోవాలి. అలా కాకపోతే కనుక ఏమవుతుందంటే పరిస్థితి, ఏమవుతుంది పరిస్థితి? బుద్ధి తెచ్చుకోండి ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందుతారు? అర్థమైందా? అంటే బుద్ధి మారకపోతే, మనసు తిప్పకపోతే కనుక మీరు మరణం అవుతారు. మరణం అంటే మీరు చచ్చిపోతారు, అంతేం లేదు, చస్తారు. కాబట్టి దేవుడే సెలవిచ్చాడు. 32వ వచనంలో, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాదు అన్నాడు. నేను సంతోషించువాడను కాదు అన్నాడు. అయితే ఏం చేయాలా? మీరు మనస్సు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బతుకుతారు. మనసు తిప్పుకుంటే బతుకుతారు. ఈరోజు ఉదయాన్నే రాంపురం వెళ్తా ఉంటే కనిపించాడు సహోదరుడు, బస్టాండ్లో కనిపించినాడు. వందనాలు చెప్పినాడు. వందనాలు సహోదరుడా, ఈరోజు ప్రభుదినం కదా, ఆదివారం కదంటే, అన్న వస్తా అన్నాడు. వచ్చినాడా? మనసు అంతా ఎక్కడుంది తనకు? ఎక్కడుంది మనసు అంతా తనకు? బయటనే కాకుల మాదిరి. కాకులు ఏమంటాయి? కాకులు ఏమంటాయి? బయటనే ఉంటాయి, లోపలికి రావు. లోపలికి వచ్చేది ఏంటివి? పావురమే లోపలికి వచ్చింది. అర్థమైంది మాట? నోహు కాలంలో ఓడ కట్టిన తర్వాత వాన కురిసింది, ప్రచండమైన వర్షం కురిసింది. భూమి మీద కాలు మోపడానికి వీలు లేకుండా అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరు చనిపోయినారు. ఆ ఓడల నుంచి నోవాహు ఏం చేశాడంటే ఒక కాకిని బయటకు విడిచినాడట. కాకిని బయటకు విడిచినాడు. విడిచిన తర్వాత తనకు కాలు మోపే స్థలము లేక మళ్ళీ వచ్చింది. మళ్ళొక వారము తాలి మళ్ళీ విడిచిపెట్టినాడు. విడిచిపెట్టిన తర్వాత ఆ నీళ్ళ మీద చచ్చిపోయిన శవాలు ఉంటాయి కదా, శవాలు, బరగొడ్లు కానీ మనుషులు కానీ, దాని మీద నిలబడి ఆ కుళ్ళిపోయినటువంటి ఆ శరీరాన్ని తన ముక్కుతో తింటూ అక్కడిని బతుకు రాలే. అది ఇంకా ఏమి రాలే? ఏది రాలే? కాకి రాలే. కాకి బుద్ధి ఏం బుద్ధి? కాకి బుద్ధి ఏం బుద్ధి? ఎవరి చేతిలో దిందామా, ఎవరి చేతిలో ఏముంది ఎత్తుకపోదామా, అదే కదా దాని బుద్ధి, అంతే కదా. అది అక్క నిలబడిపోయింది. ఇంకా ఏమబ్బా కాకి రాలే అని చెప్పేసి ఏం చేశాడు? మళ్ళా నోవాహు అంటే పావురాన్ని విడిచిపెట్టినాడు. పావురమునకు ఈ గలీజు తనకు ఏమీ గిట్టదనమాట. పావురానికి గలీజ్ అంటే నొచ్చదు. గలీజ్ ఉన్న చోట అది నిలబడదు. మళ్ళా వచ్చేసింది. మళ్ళా వారానికి మళ్ళా పావురాన్ని బయటకు విడిచిపెట్టినాడు. విడిచిపెట్టిన తర్వాత అప్పుడు ఒలీవ కొమ్మ తుంచుకొని మళ్ళా ఎక్కడికొచ్చింది? లోపలికి వచ్చేసింది. అర్థమైంది నోవాహుకు, నీళ్లు తగ్గిపోయినాయి, అర్థమైపోయింది. ఆ తర్వాత దేవుడే వచ్చి వాకిలి తీయగా అతడు బయటికి వచ్చినాడు. పావురము లోపల ఉంటుంది, కాకి మాత్రమే బయటి గాలికి అలవాటు పడినటువంటి ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా లోపలికి రావడానికి ఇష్టపడరు. అర్థమైంది ఈ మాట? అర్థం చేసుకోవాలి మీరు ఈ మాట. బయటి గాలికి, బయటి వాతావరణానికి, బయటి తిండికి అలవాటు పడినటువంటి ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా లోపలికి రావడానికి ఏమాత్రం ఇష్టపడడు. అబ్రహాము పంపినటువంటి ఎలియాజరు, మరి అబ్రహాం భార్య పేరు శారా కదా. శారాకు పుట్టిన కుమారునికి వివాహం చేయడానికి ఒక కుమార్తెను వెళ్తే ఆ లాబాను అనే వ్యక్తి అనుకుంటాను, తను అన్నమాట ఏంటంటే, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా, బయట నిలువనేల అన్నాడు అనమాట. దేవుని చేత ఆశ్రయించబడిన వాడు లోపల ఉంటాడు, చెప్పించబడిన వాడు మాత్రమే బయట ఉంటాడు. వెలుపల నిత్య నరకము, లోపల నిత్య జీవం అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. అందుకోసమే మరణము నొందుట వలన నేను సంతోషించువాడను కాను. మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు
బ్రతుకుతారు. మనం బ్రతకాలంటే ఏం చేయాలి? మనసు తిప్పుకోవాలంతే. లోకం మీద ఉన్న మనసు, పాపం మీద ఉన్న మనసు తిప్పుకొని ప్రభు వైపు తిరిగితే అప్పుడు మనము బతుకుతాము అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంకో మాట చూడండి, ఇర్మియా గ్రంథం 29:13. 29:13. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. 29:13 అన్న చదవండి. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు అనే మాట ఉంది. ఎట్లా కనుక్కుంటామంటాం దేవుణ్ణి మనము? మనం ఎలా కనుగొంటాం దేవుణ్ణి మనము? మీరు నన్ను వెదికిన ఎడల, ఎలా వెదకాలా? పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయుని ఎడల మీరు నన్ను కనుగొందురు అనే మాట ఉంది. బైబిల్లో ఒక మాట ప్రభు చెప్పిన మాట అదే కదా. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? వెదకుడి మీకు ఏం వెదకాల? కర్నూలు అవతల పొలంలో కొంతమంది వెతుకుతున్నారు వానలు పడినప్పుడు. దేనికోసం వెతుకుతున్నారంట వాళ్ళు? వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఒక్క వజ్రం దొరికినా ఇంకా నా పొలాలు దిగిపోతాయి కదా, ఇంకా ఏం కొనాలన్నా అది కొనుక్కోవచ్చు. అంతే కదా. ఇప్పుడు చాలా మంది చాలా దేశాల నుంచి వచ్చి ఇక్కడ వెతుకుతా ఉన్నారు. తేప తీసుకొని, చిన్న గుద్దేలు తీసుకొని, కొడివేన్లు తీసుకొని గెలుగుతూ ఉన్నారు. పొలమంతా గెలికేస్తున్నారు అనమాట. అయితే వాక్యం చెబుతుంది, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, ఇంకా అడుగు ప్రతివాడు పొందును అనే మాట. కాబట్టి మీరు నన్ను వెతికిన ఎడల, ఎట్లా వెతకాల? పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చెయ్యునెడల మీరు నన్ను కనుగొందురు అన్నాడు. కనుగొందురు అన్నాడు. 14వ వచనంలో నన్ను నేను మీకు కనపరుచుకొందును అన్నాడు. అంటే మీరు వెతుకుతే నాకై నేనే మీకు కనపడతాను. అర్థమైంది మాట? మరియమ్మ యేసు ప్రభు సమాధులు ఉంటే వచ్చింది కదా, వచ్చిందా లేదా? వచ్చింది, చూసింది, పోయి మళ్ళీ వచ్చింది. వచ్చిన తర్వాత పేతురు వచ్చాడు, యోహాను వచ్చాడు, వాళ్ళు చూశారు. మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత మరియమ్మ అక్కడనే ఉంది. ఏడుస్తా ఉంటే వెనక ఒక స్వరం వినిపించింది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. ఆడ తిరిగి ఆయన తోటమాలనుకొని, అయ్యా నా ప్రభువును ఒకవేళ నువ్వు మోసుకొని పోయి ఎక్కడ పెట్టినావని చెప్పు, నేను ఎత్తుకుపోతాను ప్రభువుని అని చెప్పిన తర్వాత అప్పుడు ప్రభు అంటాడు, మరియా అని పిలిచినప్పుడు వెంటనే ఆమె చెప్పిన మాట ఏంటంటే, ప్రభువుని బోధకుడా. అంటే ఆమె ఆశతో ప్రభువును వెతికింది. ఆమెకు కనిపించినాడు. అర్థమైందా? ఆమెకు ఆయన కనిపించినాడు, మరియా అని పిలిచినాడు. ఆమెను చూడగానే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో మనకు బాగా అర్థమైంది. కాబట్టి నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనములోనికి, ఏ స్థలములోనికి మిమ్మును తోలివేతునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములంటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మును చెరకు పంపితును, అచ్చటికే మిమ్మును మరలా రప్పిస్తాను. తప్పిస్తా, విడిపిస్తా, నడిపిస్తా. మీరు ఏ స్థలంలో ఉన్నారో అక్కడనే మీరు నివాసము చేస్తారు. నన్ను నేను కనపరుచుకుంటానని ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోవాలా. యెషయా గ్రంథం 55:6-7లో, యెషయా గ్రంథం 45:19 ఇదే మాటలు కనిపిస్తాయి. మీరు చదువుకోండి, తర్వాత చదువుకోండి, రాసుకుంటారా? యెషయా గ్రంథం 55:6-7 వచనాలు, యెషయా గ్రంథం 45:19 వచనం కూడా రాసుకొని మీరు తర్వాత ఇంటికి చదువుకోండి. దేవుడు మరి ఈ విధమైన మాటలు మనకు రాసి ఉంచాడు కాబట్టి గుర్తుంచుకుందాం.
మనము బ్రతకాలంటే ఏం చేయాలా చెప్పాలి. మనం బ్రతకాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. అప్పుడు మీరు బతుకుతారు అనే మాట. కాబట్టి భోజనము ఇవల్ల కూరలు పప్పులు ఇవల్ల కూడా ఆయనకు తెలుసు మనకేం కావాలనో. ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదా, ఒక తల్లికి తెలుసు మధ్యాహ్నం పూట ఏం వండి పెట్టాలనో పిల్లలకు. తెలుసా తెలియదా? బాగా తెలుసు. కొంచెం కష్టమైన ఆకలైనా ఓర్చుకొని కమ్మగా వండి పెడుతుంది తల్లి. అదేవిధంగా నీకు ఏం కావాలనో అన్నీ ఎరిగిన వాడు దేవుడు. దానికోసం మీరు వెతకాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. అప్పుడు మనము బతుకుతాం. అలాగా ఒకవేళ దేవుడు మీతో మాట్లాడింటే తల వంచి మోకరించి తీర్మానం చేసుకోండి. దేవా, అందరూ కూడా మోకరించండి. జబ్బులు ఏకరంగా తర్వాత వేసుకుందరు జబ్బులన్నీ కూడా మోకరించండి. మోకరించి దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన ఈ మాటలన్నీ కూడా మనసుకు తెచ్చుకొని, దేవా, నేను బతకాలంటే నాకు తిండే అవసరం అని అనుకున్నాను, నీరు అవసరం అనుకున్నాను, గాలి అవసరం అనుకున్నాను, డబ్బు అవసరం అనుకున్నాను, ఉద్యోగం అవసరం అనుకున్నాను. కానీ నిన్ను ఆశ్రయిస్తే నేను బతుకుతానని చెప్పి ఇప్పుడు నీ లేఖనము ద్వారా, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడినావు. నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నన్ను బతికించు. నువ్వే బతికించే దేవుడు, కాపాడే దేవుడు అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారిని దేవుడు బతికిస్తాడు. నెమ్మదిగా శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు. నువ్వు దేన్ని కోల్పోయినావో దాన్ని నీకు ఇస్తాడు. నెమ్మది లేదా, సంతోషము లేదా, ఆనందము లేదా, కష్టమైందే బతకనిక, అయితే దేవుడు ఇస్తాడు. దేవుడు బతికిస్తాడు. నోరిచ్చిన వాడు మేత పెట్టకుండా ఉంటాడా? కళ్ళిచ్చిన వాడు చూడకుండా ఉంటాడా? నిన్ను పుట్టించిన దేవుడు నీకేం కావాలనో అన్నీ కూడా సిద్ధం చేశాడు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి భక్తి జీవితంలో బలపడి స్థిరపడి మనసు తిప్పుకొని హృదయము మార్చుకొని ప్రభు వైపు తిరిగితే ఆయన బతికిస్తాడు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు బతికించరు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచిన వారు వాక్యం చేత బలపడినట్టుగా ప్రార్థన చేసుకోండి. నమ్మని వారు ఇక నేను తీర్మానం చేసుకొని యేసు ప్రభుకు మీ చెయ్యి ఇవ్వండి, మీ హృదయం ఇవ్వండి, స్థానం ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. మీ పాపాలన్నీ తొలగిస్తాడు, కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు, తన రాజ్యం చేర్చుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది ఈ మాటలు వినగలిగిరో వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని, బ్రతికించే నీ యొద్దకు వచ్చుట కృప దయచేసి కాపాడుమని, సంఘముగా కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. మైకు ద్వారా విన్న వారిని దీవించండి. యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.